మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు. తల్లిదండ్రుల తర్వాత అంతటి ప్రాధాన్యతను మన పెద్దలు గురువుకి ఇచ్చారు. నేటి సమాజంలో కొందరు కీచక గురువులైతే విద్యార్థులకు నిత్యం వేధిస్తూ వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో 3 ఉపాధ్యాయులు కలిసి ఓ విద్యార్థిని అత్యాచారం చేసి ఆమె గర్భం దాల్చే విధంగా చేశారు. ఈ సంఘటన జరిగి 2 రోజులు గడవకనే చిత్తూరు జిల్లాలోని చిత్తూరు పట్టణంలో ఉన్న కట్టమంచి మున్సిపల్ హై స్కూల్లో ఓ సోషల్ ఉపాధ్యాయుడు విద్యార్థినులు నిత్యం వేధిస్తున్నాడని ఆ విద్యార్థులు వాపోయారు. అయితే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్తే వారు ఎక్కడ పాఠశాల నిలిపేస్తారో అని ఈ విషయాన్ని బయట చెప్పుకోలేక వేదన గురవుతున్న తరుణంలో తమ సమీప బంధువుకు ఫోన్ ద్వారా ఈ విషయం సమాచారం తెలియడం జిల్లా కలెక్టర్కు సమాచారం ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ విచారణకు డీఈఓను ఆదేశించారు. విచారణ చేసిన డీఈఓ గారు నిజానిజాలు తేల్చడంతో పాటు నిన్న సాయంకాలం అంటే గురువారం సాయంకాలం స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్లో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు విద్యాశాఖ అధికారులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కీచక సోషల్ టీచర్ను అరెస్ట్ చేసి అలాగే పాఠశాలలో పనిచేస్తున్న మరో 3 ఉపాధ్యాయులకు కూడా మెమోలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం మనమైతే ఈ మున్సిపల్ హై స్కూల్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకుందాం రండి. హలో చెప్పమా. ఆంటీ, ఇక్కడ సోయల్ సార్ అని ఒక సార్ ఉన్నారు. ఆ సార్ అయితే 6th క్లాస్ అందరినీ నడుము గిలేది చేసేది, ఇలా బ్యాక్ టచ్ అంతా చేస్తున్నారు ఆంటీ. దానికి వాళ్ళు సార్ బ్యాక్ టచ్ అంతా చేయదండి అంటే అది ముద్దు టచ్ అని ఏదో వాగుతున్నారంట. మళ్ళీ వచ్చి ఇప్పుడు స్టూడెంట్స్ని నేమ్ పిలిచేది అదంతా ఏం లేకుండా మే రామే ఏంది మే అది అని చెప్తున్నారు. ఇప్పుడే కొత్తగా సార్ చనిపోయారు కదా, కాబట్టి ఆ ప్లేస్ లో పీటీ మేడం అయితే డబుల్ మీనింగ్స్ అంతా చేసుకుంటా అంగడికి పంపిస్తున్నాం అజయ్ని చాక్లెట్ తెమ్మని పంపిస్తే వాడితో పోయేద్దాన్ని నువ్వు కూడా అని మాట్లాడాడు. మళ్ళీ ఏమి తనిగా అబ్బాయిని పంపిస్తే ఏం చేస్తున్నారు మీరు ఇవన్నీ కొత్తగా వచ్చినాడు స్కూల్ కి టీచర్ అట్లా మాట్లాడేది అమ్మాయిలతో అని పీటీ మేడం దగ్గర కంప్లైంట్ చేస్తాం. మేము కాదు, చిన్న పిల్లలు కంప్లైంట్ చేస్తారు. మేడం ఇలా చేస్తున్నారు మేడం అంటే ఆమె ఏమీ పట్టించుకోలేదు. రూమ్కి వెళ్తారా, బయటికి వెళ్ళండి, వీడితో తిరగండి, వాడి మీద తిరగండి, ఏదేదో వాగుతున్నా అండి. చదువుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా రానంటండి.